Hello guys, welcome back to my YouTube channel. Last video lo I discussed about Oscars and BCCI Naman Awards. In this video, we are going to discuss the important awards of January and February. Okay, so this video will be little long, quite boring, but most important. So don't skip this video while watching if you are preparing for any exam. So let's start. IEEE Medal of Honor. సో ఈ ఐట్రిపుల్ అంటే ఇంటర్నేషనల్ ఎలక్ట్రికల్స్ ఇంజనీర్స్ సంథింగ్ ఏదో ఉంటుంది. సో ఇట్ వాస్ గివెన్ టు జెన్సన్ హువాంగ్ ఎవరు? నివిడియా తెలుసు కదా, ఒక సెమీ కండక్టర్ కంపెనీ. దాని సిఇఓ జెన్సన్ హ్వాంగ్. క్యాష్ ప్రైజ్ అంతా 2 million క్యాష్ ప్రైజ్ అనమాట. సో హీ గాట్ దట్ ప్రైజ్. నెక్స్ట్, నైట్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద స్టార్ ఆఫ్ ఇటలీ. So generally, this type of awards will be given to our Prime Minister Narendra Modi. This is the highest honor, like in Italy. Okay, it is given to Srinivas Dempo. Who is Srinivas Dempo? Srinivas Dempo is a Goa-based industrialist and he maintained very good relations, like business management lo, business relations lo. Italy to manchi relations maintain చేసినందుకు he got this award. First Indian to receive Ray Samurai Martial Arts honor. So ఈ సమురాయ్ మార్షల్ ఇది జపాన్ రిలేటెడ్ ఆర్ట్స్ అనమాట. దాన్ని కెంజుట్సు అంటారు. ఈ కెంజుట్సు వర్డ్ ఇంపార్టెంట్ బికాస్ లైక్ ఫలానా పర్సన్ ఇది అచీవ్ చేశారు, ఆ ఆర్ట్ ఏంటి అని అడుగుతారు, లేదా ఎవరు రిసీవ్ చేసి హూ ఇస్ ద పర్సన్ అని అడుగుతారు. సో వెన్ దే మెన్షన్ అబౌట్ ఆర్ట్ దే గివ్ లాట్ ఆఫ్ ఆర్ట్స్. కెంజుట్సు ఆర్ట్ పేరు దట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే, ఎవరు? హీ ఇస్ ద డిప్యూటీ సీఎం ఆఫ్ Andhra Pradesh, Pawan Kalyan. Okay, and he's also the film hero. Next, UN Secretary General Award 2025. So ఈ UN Secretary General Award ఎవరికి వచ్చింది అంటే it was received by Swati Shantakumar. Who is this Swati Shantakumar? సో ఈమె ఏం చేసింది అంటే సౌత్ సుడాన్లో ఒక మిషన్ మీద పంపించారు ఈమెని. ఏంటది, లైక్ ఈక్వల్ పార్ట్నర్స్, లైక్ మేల్ అండ్ ఫీమేల్ ఈక్వల్, వాళ్ళ మధ్య మేల్ ఒక హయ్యర్ కాదు, ఫీమేల్ కూడా హయ్యర్ కాదు, బోత్ ఆర్ ఈక్వల్, జెండర్ ఇంక్లూజివ్ పీస్ కీపింగ్ కోసం షీ లెడ్ ఏ మిషన్. అండ్ ఆ మిషన్కి ఆమె బాగా వర్క్ చేస్తుందని షీ గాట్ స్వాతి శాంతకుమార్. ఓకే, నెక్స్ట్, ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ 2025, సుభాష్ చంద్రబోస్ నేషనల్ అవార్డ్ ఫర్ డిజాస్టర్ మేనేజ్మెంట్. దిస్ టూ ఆర్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఇక్కడ మోస్ట్ ప్రామినెంట్ నేమ్స్ ఉన్నాయి. సో దిస్ ఇస్ ఇంపార్టెంట్. ఇందిరా గాంధీ, జీజీ గాంధీ గ్రేజా మెచల్. షీ ఈజ్ ఎ మొజంబికన్ రైట్స్ యాక్టివిస్ట్. మొజంబికన్ ఒక కంట్రీ రైట్స్ కోసం ఈమె ఫాట్ చేస్తుంది అనమాట. సో వాళ్ళ పీస్ కోసం ఈమె ఫైట్ చేసి ఉండొచ్చు. ఆమె రైట్స్, వాళ్ళకి ప్రాపర్ రైట్స్ వస్తే దే గెట్ పీస్ eventually. So she got this award. Subhash Chandra Bose National Award for Disaster Management. ఈ అవార్డు ఎవరికి వచ్చింది? సుభాష్ సీత. గాంధీ గ్రేజా, సుభాష్ సీత. అట్లా చిన్న ట్రిక్స్ పెట్టుకుంటే కొంచెం కొంచెం రిటైన్ అయ్యి ఆప్షన్స్ చూసినప్పుడు మనకి బల్ వెళ్తుంది. సో సీతా అశోక్ షెల్కే, హర్ నేమ్ ఇస్ సీతా అశోక్ షెల్కే. నెక్స్ట్, టైలర్ ప్రైజ్ ఫర్ ఎన్విరాన్మెంట్. సో ఈ టైలర్ ప్రైజ్ ఎలాంటి ప్రైజ్ అంటే, ఎంత ఇంపార్టెంట్ అంటే, ఎంత హైయెస్ట్ అంటే, దీన్ని ఎన్వైర్న్మెంట్లో నోబెల్ ప్రైజ్ అంత లైక్ ఇంపార్టెన్స్ ఉంది టైలర్ ప్రైజ్కి. ఓకే, సో ఇట్ వాస్ గివెన్ టు టాబీ కయస్. వాట్ షీ డిడ్, ఫంగల్ నెట్వర్క్స్ ఉంటాయి కదా, వాటి హిడెన్ పవర్ని ఈమెదో ఐడెంటిఫై చేసింది, డిస్కవర్ చేసిందంట. అందుకు గాను ఈమెకి ఈ అవార్డు వచ్చింది. వాట్ ఈస్ దట్ ప్రైజ్? టైలర్ ప్రైజ్. టైలర్ టాబీ. అగైన్ గాంధీ గ్రేజా, సుభాష్ సీత, టైలర్ టాబీ. అట్లా టీటీతో, జీజీతో, ఎస్ఎస్తో అట్లా చిన్న ట్రిక్స్ పెట్టుకోండి. పద్మపాణి అవార్డు, ఇది 11th అజంతా ఎల్లోరా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ఇచ్చారు అవార్డు. ఎవరికి? హూ ఈస్ ద సింగర్స్కి ఇస్తారని తెలిసింది కదా పద్మపాణి అవార్డు. హీస్ ఇళయరాజా. ఎంత?
2 lakh. So this Padmapani award is given to Ilaiyaraaja. 11th Ajanta Ellora ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ఇచ్చారు. ఎక్కడ ఇచ్చారు అనేది ఇంపార్టెంట్. ఎన్ని లైక్ ఏ ఎడిషన్ అవార్డు 11th అది ఇంపార్టెంట్. మోస్ట్లీ ఫస్ట్ ఇంపార్టెంట్ పద్మపాణి అండ్ ఇళయరాజా. నెక్స్ట్ అజంతా ఎల్లోరా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్. నెక్స్ట్ 11th. నెక్స్ట్ ఫస్ట్ ఇండియన్ టు విన్ ద విలే రీసెర్చ్ హీరోస్ ప్రైజ్. సో లైక్ హీరోస్ ఎవరు? దోస్ టూ ఆర్ గ్రేటర్ వర్క్ కదా, మంచి హయ్యర్ పొజిషన్లో ఉండి మంచి పనులు చేసేవాళ్ళు జనరల్గా మన హీరోస్ అన్నట్టు మనకి. సో అలా ప్రజెంట్ అయితే డాక్టర్స్ కోవిడ్ టైంలో దే ప్లేడ్ ఆల్మోస్ట్ ద రోల్ ఆఫ్ హీరోస్. సో అట్లా హీరోస్ ఈ విల్లే రీసెర్చ్ హీరోస్ ప్రైజ్ ఎవరికి ఇస్తారంటే డాక్టర్స్కి ఇస్తారు. ఆ డాక్టర్ పేరు ఏంటి? చంద్రకాంత్ లహరియా. హూ ఇస్ ద డాక్టర్? చంద్రకాంత్ లహరియా. సో అంత ఇంపార్టెంట్ కాదు కానీ ఇంపార్టెంట్. పైన ఉన్నవని మోస్ట్ ఇంపార్టెంట్. అతి విశిష్ట్ రైల్ సేవా పురస్కార్. సో ఇది రైల్వేస్లోనే సర్వీసెస్లో హైయెస్ట్ అవార్డ్ అంట. సో ఇది ఇండియన్ రైల్వేస్ ఇస్తుంది. రైల్ సేవ ఆటోమేటిక్గా గుర్తుపెట్టుకోవచ్చు ఎవరు ఇస్తారు అనేది, ఇండియన్ రైల్వేస్. సో ఎవరికి ఇచ్చింది? చందనా సిన్హా. డోంట్ కన్ఫ్యూజ్ బిట్వీన్ చంద్రకాంత్ లహరియా అండ్ చందనా సిన్హా, అందుకే రెండు పక్క పక్కన రాశాను. సో వెన్ యూర్ రీడింగ్ లాట్ ఆఫ్ స్టఫ్ there is high chances of confusion between the names. So వాట్ షీ డిడ్ అంటే చైల్డ్ ట్రాఫికింగ్ ఉంటుంది కదా స్టేషన్లో, రైల్వే స్టేషన్స్లో, అది చాలా వరకు స్టాప్ చేశారంట. షీ ఈజ్ అన్ ఆర్పిఎఫ్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ అతి విశిష్ట రైలు పురస్కార్. సో ఇలాంటి అతి విశిష్ట రైలు పురస్కార్ జస్ట్ నార్మల్గా 100 అవార్డ్స్ ఇచ్చిందంట రైల్వేస్. అది 70th రైల్ సేవా పురస్కార్ అవార్డ్స్. అవి రైల్ సేవా అవార్డ్స్ ఆర్ అతి విశిష్ట సంథింగ్, బట్ అవంతా ఇంపార్టెంట్ కాదు. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. హూ గాట్ దిస్ అవార్డ్? చందనా సిన్హా. వాట్ ఈస్ హర్ డెసిగ్నేషన్? షీఈ్ ఆర్పిఎఫ్. సెమ్మోహి ఇల్లకియ విరుద్దు. సో ఈ నేమ్ చూస్తేనే కొంచెం డిఫరెంట్, కేరళ తమిళనాడు ఆ సైడ్ నేమ్లా ఉంది కదా. సో దిస్ ఈజ్ ఏ తమిళనాడు స్టేట్ స్పాన్సర్ చేసిన అవార్డు అనమాట. సో ఇది క్లాసికల్ లాంగ్వేజ్ లిటరలీ అవార్డు. క్లాసికల్ లాంగ్వేజెస్ అంటే మన లాంగ్వేజెస్ లైక్ తెలుగు, హిందీ, మన లైక్ ఇంగ్లీష్ ఇవన్నీ వెస్ట్రన్ ఇవన్నీ కాదు, మన క్లాసికల్ లాంగ్వేజెస్లో లిటరేచర్స్లో అవార్డు ఇస్తారు. అవార్డ్ క్యాష్ ప్రైజ్ అంతా 5 lakhs. సో ఈ అవార్డు ఇచ్చింది తమిళనాడు స్టేట్ స్పాన్సర్ చేసిన అవార్డు. ఎన్ని లాంగ్వేజెస్లో స్పాన్సర్ చేసింది అంటే అన్నీ కాదు, ఓన్లీ ఇండియాలో ఉన్న 7 లాంగ్వేజెస్లోకే ఇది ఇస్తుంది. సో ఇఫ్ యూ వాంట్ ఈ 7 లాంగ్వేజెస్ ఏంటో కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇఫ్కో సాహిత్య సమ్మాన్ అవార్డ్. ఇఫ్కో ఏంటి? అగ్రికల్చర్ రిలేటెడ్ కంపెనీ కదా, ఆర్గనైజేషన్ కదా. సాహిత్యం అంటే లైక్ సంథింగ్ రిలేటెడ్ టు లిటరేచర్. సో అగ్రికల్చర్ లిటరేచర్ రిలేటెడ్లో ఈ ఇఫ్కో సాహిత్య సమ్మాన్ అవార్డ్స్ ఇస్తారు. దట్ ఈస్ ఫర్ 2025. సో టు హూమ్ దిస్ అవార్డ్ ఈస్ గివెన్? షీ ఈజ్ ఎ అగ్రేరియన్ అగ్రికల్చర్ రిలేటెడ్ హిందీ లిటరేచర్లో షీ ఈజ్ దట్ మైత్రేయి పుష్ప మూవీ. సో పుష్ప, మైత్రేయి పుష్ప. ఓకే, నెక్స్ట్ ఇది జనవరిలో మోస్ట్ ఇంపార్టెంట్ అవార్డ్స్. ఇంకా ఉన్నాయి ఏంటి? గెలంట్రీ అవార్డ్స్, రిపబ్లిక్ డే పరేడ్ అవార్డ్స్, ఇవన్నీ ఉన్నాయి. పద్మ అవార్డ్స్. సో ఐ విల్ మేక్ గ్లోబ్సోసర్ అవార్డ్స్ కూడా ఉన్నట్టున్నాయి. ఐ విల్ మేక్ డిఫరెంట్ వీడియో ఫర్ ఆల్ దీస్ థింగ్స్. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ జనవరిలో ఇవి ఇప్పటి వరకు మనం చూసుకునేవి ఇవి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫిబ్రవరి అవార్డ్స్. క్రాఫోర్డ్ ప్రైజ్, నోబెల్ ప్రైజ్ ఆఫ్ జియో సైన్సెస్ అంటారు. లైక్ యూనో నోబెల్ ప్రైజ్లో మనకి ఎందులో అవార్డు ఇస్తారు? ఎకనామిక్స్లో ఇస్తారు, పీస్లో ఇస్తారు, ఫిజియాలజీ మెడిసిన్లో ఇస్తారు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంకోటి ఏదో ఉండింది, లిటరేచర్లో ఇస్తారు. సో ఇవి ఇందులోనే ఇస్తారు కదా. సో మిగిలిన చాలా కేటగిరీస్ ఉంటాయి, మరి వీటికి అంత హైయెస్ట్ మంచి ప్రైజ్ ఇవ్వాలి కదా, ఇలాంటి హై అథారిటీ ఉన్న ప్రైజ్. సో అలాంటిదే క్రాఫోర్డ్ ప్రైజ్. ఏంటంటే క్రాఫోర్డ్ ప్రైజ్లో చాలా కేటగిరీస్ ఉన్నాయి. మ్యాథమెటిక్స్ కూడా క్రాఫోర్డ్ ప్రైజ్లోనే ఇస్తారు. అందులో ఇది జియో సైన్సెస్ కేటగిరీలో, విచ్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ నోబెల్ ఆఫ్ జియో సైన్సెస్. వై వీఆర్ స్టడీయింగ్ క్రాఫోర్డ్ ప్రైజ్ ఇస్ గివెన్ టు ఇన్ డిఫరెంట్ కదా, అంత ఇంపార్టెంట్ కాదు. మ్యాథమెటిక్స్లో, జియో సైన్సెస్లో, ఇంకా అదర్
ఫీల్డ్స్ కూడా ఉన్నాయి. బట్ హియర్ వీఆర్ స్టడీయింగ్ దిస్ బికాస్ దిస్ ఈస్ వన్ బై వీరభద్రన్ రామనాథన్. హీ ఈజ్ అన్ ఇండియన్ ఒరిజిన్ పర్సన్. దట్స్ వై వీఆర్ స్టడీయింగ్ అబౌట్ హిమ్. సో ఈయన ఇంపాక్ట్ ఈయన వర్క్ దేని మీద అంటే ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ ఇంపాక్ట్ మీద, వాటి రిడక్షన్ మీద సంథింగ్ దాని రిలేటెడ్, ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ చేశారు. సో దిస్ ఈజ్ అబౌట్ క్రాఫ్ట్ ప్రైజ్. సో ఐఎమ్ హైలైటింగ్ దిస్. స్వచ్ఛతా పాక్వడా అవార్డ్స్ 2025. సో స్వచ్ఛతా పాక్వడా అవార్డ్స్ 2025 ఫస్ట్ ప్రైజ్ ఇవి పారాదీప్ పోర్ట్ అథారిటీకి వచ్చింది. సో యూ షుడ్ స్టడీ పారాదీప్ పోర్ట్ ఎక్కడ ఉంది అని. సో ఇఫ్ someone is watching my video seriously, please comment down ఈ పారాదీప్ పోర్ట్ అథారిటీ ఎక్కడ ఉంది అని. ఓకే, డోంట్ ఫర్గెట్. ఇది కొంచెం బడ్డింగ్ యూట్యూబ్ ఛానల్ కదా, ఐ డోంట్ నో వెదర్ ద పీపుల్ ఆర్ వాచింగ్ సీరియస్లీ ఆర్ నాట్. సో ఇది పారాదీప్ పోర్ట్ అథారిటీ ఆన్సర్ చెప్తే ఐ ఫీల్ దట్ someone is like, some people are watching my video seriously and I'll put some more efforts. Okay, ఇది ఇండియాస్ క్లీనెస్ట్ పోర్ట్ అనమాట. సో దిస్ ఎవరైతే ఈ పోర్ట్ని లీడ్ చేస్తున్నారో ఆ పర్సన్కి అవార్డు ఇచ్చారు. ఈ అవార్డు ఇచ్చింది ఏ మినిస్ట్రీ అంటే పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్ వేస్. సో హూ ఈస్ ద మినిస్టర్? సర్బానంద సోనోవాల్. సో స్టడీ ద ministers of all the ministries. In some exams, one question may come from this section. Next, Chung Crandall Humanitarian Award. Chung Crandall Humanitarian Award. This is also little important. ఇది ఎవరికి ఇచ్చారు అంటే 2 persons who are from పాండిచేరి. సో హరిప్రియ అరవింద్ అండ్ ఆర్ వెంకటేష్, వీళ్ళిద్దరూ ఆప్థమాలజిస్ట్స్ అనమాట, టాప్ ఆప్థమాలజిస్ట్స్. సో ఆప్థమాలజీ కేటగిరీలోనే ఈ చాంగ్ క్రాండల్ హ్యూమనిటేరియన్ అవార్డు ఇస్తారు. సో ఈ అవార్డు ఇద్దరికి వచ్చింది, హరిప్రియ అరవింద్ అండ్ ఆర్ వెంకటేష్. దే డోంట్ ఆస్క్ దీస్ 2 names, దే ఆస్క్ టు విచ్ ఆప్థమాలజిస్ట్కి ఇస్తారా, లేదంటే డెంటాలజీకి ఇస్తారా, లైక్ డెంటిస్ట్కి ఇస్తారా, పీడియాట్రిస్ట్కి ఇస్తారా, గైనకాలజిస్ట్కి ఇస్తారా, దే ఆస్క్ ఆప్షన్స్. అట్లా అడిగే ఛాన్సెస్ ఉంటుంది ఎక్కువ. నెక్స్ట్, భవ్య భారత్ భూషణ్ అవార్డ్. ఈ భవ్య భారత్ భూషణ్ అవార్డు లాంచ్ చేసింది శివరాత్రి రోజు. మొన్న ఫెబ్లో శివరాత్రి అయింది కదా, అప్పుడు ఈషా ఫౌండేషన్ లాంచ్ చేసింది. ఈషా ఫౌండేషన్ ఎవరు, హూ ఈస్ దట్, ఆయన లీడ్ చేసేది ఎవరు, సద్గురు, వాళ్ళు లాంచ్ చేశారనమాట. సో అక్కడ చీఫ్ గెస్ట్ ఎవరు, ఆ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్. ఆయన ఈ అన్వీల్ చేశారు ఈ భవ్య భారత్ భూషణ్ అవార్డు. ఇందులో ఇండియాలో డిఫరెంట్ కేటగిరీస్లో డిఫరెంట్ వర్క్స్ చేసిన వాళ్ళకి ఈ అవార్డు ఇస్తారంట. సో someone I don't remember the names, రాజం, హిస్ నేమ్ ఇస్ రాజం, హీస్ అ వైలనిస్ట్. ఆయనకు వచ్చింది, మొన్న ఇచ్చారు అవార్డు. ఇంకొకళ్ళు కిరణ్ కుమార్ అని, ఈయన ఇస్రో చైర్మన్, సంథింగ్ ఇస్రో రిలేటెడ్ పర్సన్, ఈయనకి ఇచ్చారు అవార్డు. కానీ అవంత ఇంపార్టెంట్ కాదు. ఈషా ఫౌండేషన్ లాంచ్ చేసింది, సో డిఫరెంట్ కేటగిరీస్లో ఇస్తుంది. అవార్డు నేమ్ ఏంటి, భవ్య భారత్ భూషణ్. హూ అటెండెడ్ అస్ ద చీఫ్ గెస్ట్ అని అడుగుతారు, విచ్ మినిస్టర్ అని, రాజ్నాథ్ సింగ్. దిస్ ఇస్ ఇంపార్టెంట్. నెక్స్ట్, గ్లోబల్ టీచర్ ప్రైజ్. ఈ గ్లోబల్ టీచర్ ప్రైజ్, ఇట్లా ఎన్ని నోబెల్ ప్రైజెస్ చదువుకుందాం మనం, నోబెల్ ప్రైజ్ రిలేటెడ్ వన్స్. ఒకటి క్రాఫ్ట్ ప్రైజ్ ఆఫ్ జియో సైన్సెస్. లాస్ట్లో జనవరిలో ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ టైలర్ ప్రైజ్ ఒకటి చదువుకున్నాం. టైలర్ ప్రైజ్ ఎవరు, టీతో స్టార్ట్ అవుతుంది, టాబీ కేఎస్. ఇప్పుడు గ్లోబల్ టీచర్ ప్రైజ్, ఇదో టీచర్స్ రిలేటెడ్ దాంట్లో నోబెల్ ప్రైజ్ అంత హైయెస్ట్ ప్రైజ్ అనమాట. దిస్ ఈస్ గివెన్ టు రౌబిల్ నాగి ఫర్ ద రౌబిల్ నాగి ఆర్ట్ ఫౌండేషన్. షీ ఈస్ ఫ్రమ్ ఇండియా. అండ్ వర్కే ఫౌండేషన్ ఇస్తుంది ఈ అవార్డ్స్. ఈ అవార్డు ఎక్కడ ఇచ్చారు అంటే, నేను సమ్మిట్స్ డిస్కస్ చేశాను. ఏంటి, వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ ఎక్కడ జరిగింది, దుబాయ్లో జరిగింది, ఇఫ్ యూ రిమెంబర్. సో ఇట్లా మర్చిపోతూ ఉంటాం మనం. సో యూ షుడ్ రివైజ్ మోర్ అనమాట. సో ఇక్కడ థీమ్ ఏంటి, షేపింగ్ ఫ్యూచర్ గవర్నమెంట్స్. కొన్ని ఎగ్జామ్స్లో థీమ్స్ కూడా అడిగేస్తారు.
ఇంకా అన్నీ గుర్తుపెట్టుకోలేం. కొన్ని చదువుకున్నా అవే పర్ఫెక్ట్‌గా చదువుకోవాలి. అక్కడి నుంచి క్వెషన్ అడిగినా మనం మిస్ అవ్వకూడదు. అలా కొంచెం ఎక్కువ టైమ్స్ రివైజ్ చేయాలనమాట. సో, వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ దుబాయ్‌లో జరిగింది 2026. థీమ్ ఏంటి? షేపింగ్ ఫ్యూచర్ గవర్నమెంట్స్. అక్కడే ఈ గ్లోబల్ టీచర్ ప్రైజ్ ఇచ్చారు. ఎవరికిచ్చారు? రౌబల్ నాగికి ఇచ్చారు. ఆమెకు ఒక ఫౌండేషన్ ఉంది. షీ ఈస్ ఎ వుమెన్ ఐ థింక్ సో. రౌబల్ నాగి ఆర్ట్ ఫౌండేషన్ అని. సో, ప్రైజ్ ఎంత $1,000,000. సో, నెక్స్ట్ బాఫ్తా అవార్డ్స్. ఈ బాఫ్తా అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆస్కార్స్ అలాగా బ్రిటిష్‌లో ఇవి అంతా హైయెస్ట్ అవార్డ్స్ అనమాట. ఆస్కార్ అంతా. బ్రిటిష్ అకాడమీ సంథింగ్ అవార్డ్స్ ఫుల్ ఫామ్ ఉంటది. సంథింగ్ బ్రిటిష్ రిలేటెడ్‌నే ఫిల్మ్ అవార్డ్స్. బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్ ఆర్ సంథింగ్. అది. 'బూంగ్'. 'బూంగ్' అనే ఒక ఫిలిం. ఈ ఫిలింని డైరెక్ట్ చేసిందెవరు? లక్ష్మీదేవి ప్రియ. ఆమెకి అవార్డొచ్చింది. ఇంకా బెస్ట్ చిల్డ్రన్ అండ్ ఫ్యామిలీ ఫిలిం కేటగిరీలో ఈ 'బూంగ్'కి అవార్డొచ్చింది. ఏ కేటగిరీలో వచ్చింది? బెస్ట్ పిక్చర్ కేటగిరీలోనా? ఇంకా డిఫరెంట్ బెస్ట్ సినిమాటోగ్రఫీ కేటగిరీలోనా? అట్లా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి కదా! అందులో బెస్ట్ చిల్డ్రన్ అండ్ ఫ్యామిలీ ఫిలిం కేటగిరీలో వచ్చింది. డైరెక్టర్ ఇంపార్టెంట్ లక్ష్మీప్రియదేవి. సో, ఎక్కడ జరుగుతాయి? లండన్‌లో. సో, అదే ఆస్కార్స్ అయితే లాస్ ఏంజలస్‌లో. బాఫ్టా అయితే లండన్‌లో. ఎడిషన్ 78. అదే ఆస్కార్స్ ఆల్సో నోన్ యాస్ అకాడమీ అవార్డ్స్. అది ఎడిషన్ 98, 78. డోంట్ ఫర్గెట్. సో, 'బూంగ్' ఏ లాంగ్వేజ్ ఫిలిం? మణిపురియా, అస్సామీసా? సో, అక్కడ కూడా లాక్ అయిపోతారు. సో, మణిపురి ఫిలిం. సో, ఇంపార్టెంట్. నెక్స్ట్ బిజినెస్ లీడర్ అవార్డ్ 2026. సో, అదానీస్ ఉంటారు కదా! గౌతమ్ అదానీ వీళ్ళందరూ చాలా రిచ్ పీపుల్ కదా! సో, బిజినెస్ పీపుల్‌కే వస్తది బిజినెస్ లీడర్ అవార్డ్. సో, అంబానీస్ ఉన్నారు, అదానీస్ ఉన్నారు. అలా ఎవరికొచ్చింది అంటే అదానీస్‌కొచ్చింది. అదానీస్‌లో డిఫరెంట్ అదానీస్ ఉన్నారు. వాళ్ళ సర్‌నేమ్ అదానీ. సో, కరణ్ అదానీ. నేమ్ ఏంటి? కరణ్ అదానీ. హి ఈస్ ద ఎండీ ఆఫ్ అదానీ పోర్ట్స్ అండ్ అదానీ సిమెంట్. ఓకే. ఏకే రామానుజన్ ప్రైజ్. ఈ ప్రైజ్ ఎవరికొచ్చిందంటే సిప్రా ముఖర్జీ అండ్ రిన్మయ్ ప్రామాణిక్. వీళ్ళిద్దరూ బెంగాలీస్. వాళ్ళ నేమ్స్ అంత ఇంపార్టెంట్ కాదు. జస్ట్ వన్స్ రీడ్ అండ్ ట్రై టు రిమెంబర్ బట్ అంత ఇంపార్టెంట్ కాదు. సో, ఫస్ట్ టైం ఈ అవార్డు 2 బెంగాలీస్‌కి వచ్చింది. సో, వీళ్ళేం చేశారు? ఎందుకు వీళ్ళిద్దరికీ అవార్డ్ ఇచ్చారు అంటే, వాళ్ళు ఏం చేశారంటే, దళిత్ పోయెట్ కళ్యాణి ఠాకూర్ చరణ్ అనే ఒక పర్సన్ పోయిట్స్‌ని వీళ్ళు ఇంగ్లీష్‌లోకి ట్రాన్స్‌లేట్ చేశారు. సో దట్ దే గాట్ దిస్ ఏకే రామానుజన్ ప్రైజ్. నెక్స్ట్ జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డ్. సో, ఈ జీనోమ్ వ్యాలీ ఎక్సలెంట్ అవార్డు బ్రూస్ లివైన్‌కి ఇచ్చారు. ఎక్కడిచ్చారు? బయో ఏషియా 2026 హైదరాబాద్‌లో జరిగింది. వేర్ ఇట్ టుక్ ప్లేస్ ఇన్ హైదరాబాద్. ఏ ఈవెంట్‌లో ఇచ్చారు? బయో ఏషియా 2026 జీనోమ్ వ్యాలీ ఎక్సలెంట్ అవార్డ్. సంథింగ్ జీన్ థెరపీస్ కోసం జీన్ రిలేటెడ్ దాంట్లో ఈయన ఏవో డిస్కవరీస్ చేశారు. సంథింగ్ ఏదో చేశారు. దట్స్ వై దిస్ బ్రూస్ లివైన్ గాట్ దిస్ అవార్డ్. ఉపేంద్రనాథ్ బ్రహ్మ సోల్జర్ ఆఫ్ హ్యుమానిటీ అవార్డు. ఇది 22nd ఎడిషన్ వీళ్ళిచ్చే ఇది. నెక్స్ట్ ఈ ఉపేంద్రనాథ్ బ్రహ్మ ఎవరంటే హీ ఈస్ అ బోడో కమ్యూనిటీ లీడర్. సో, దిస్ పర్సన్ గాట్ దిస్ అవార్డ్. సారీ, ఈయన పేరు మీద ఆయన ఒక లీడర్ ఒకప్పుడు బోడో కమ్యూనిటీలో ఒక ప్రామినెంట్ లీడర్. సో, ఆయన పేరు మీద ఇప్పుడు వీళ్ళు సోల్జర్ ఆఫ్ హ్యుమానిటీ అవార్డ్ అనేది ఇస్తున్నారు. సో, ఈసారి ఎవరికిచ్చారు ఈ అవార్డు? క్వీన్ మదర్ ఆఫ్ భూటాన్. ఆమెకు ఒక పెద్ద పేరుంది. గ్యాలియం ఆషి దోజీ వాంగ్మో వాంగ్చుక్ అని. సో, షీ ఈస్ ద క్వీన్ మదర్ ఆఫ్ భూటాన్. షీ గాట్ దిస్ అవార్డ్. సో, ఈవెంట్ అంతా సోల్జర్ ఆఫ్ హ్యుమానిటీ అవార్డ్ ఎక్కడ జరిగింది? అస్సాం బోడోల్యాండ్ యూనివర్సిటీలో జరిగింది. సో, బోడో ల్యాండ్స్ వాళ్ళు బోడో లీడర్స్, బోడో ట్రైబల్ గ్రూప్. అందుకు ఆ యూనివర్సిటీ పేరు కూడా బోడోల్యాండ్ అని పెట్టుకున్నారు. సో, హూజ్ నేమ్ హీస్ ఉపేంద్రనాథ్ బ్రహ్మ. సో, డైరెక్ట్‌గా సోల్జర్ ఆఫ్ హ్యుమానిటీ అవార్డ్ అని అడిగి కింద ఎవరు కోసం ఇస్తారు? హూ ఈస్ దట్ బోడో కమ్యూనిటీ లీడర్ అడిగితే ఉపేంద్రనాథ్ బ్రహ్మ హిస్ నేమ్ ఇస్. నెక్స్ట్ ఆయిల్ ఇండియా లిమిటెడ్. వీను మహారత్న, నవరత్న, మినిరత్న ఇవన్నీ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయని. సో, వాటి టర్న్ ఓవర్ డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళ టర్న్ ఓవర్ బేసిస్ మీద వాళ్ళని ఇలా క్లాసిఫై చేస్తారు. మహారత్న అని, మినీ అని, నవరత్న అని. సో, FIPI అవార్డ్ వచ్చిందంట 2025. ఎందుకు? ఇయర్‌లో ఆయిల్ అండ్ గ్యాస్ ప్రొడక్షన్ కంపెనీ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ వచ్చింది. ఏ అవార్డు? ఆయిల్ అండ్ గ్యాస్ ప్రొడక్షన్. ఏ కేటగిరీలో అని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. దట్ ఈస్ ఫర్ ఆయిల్ అండ్ గ్యాస్ ప్రొడక్షన్, ఆయిల్ ఇండియా. సో, ఎనర్జీ ఇండియా వీక్ జరిగింది. సో, ఎప్పుడు జరిగిందో
ప్లీజ్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఎనర్జీ ఇండియా వీక్ ఎప్పుడు జరిగింది, ఆ వీక్ టైం డ్యూరేషన్ ఏంటి అని. సో ఎక్కడ గోవాలో జరిగింది ఎనర్జీ ఇండియా వీక్, గోవాలో జరిగింది. దిస్ ఈస్ ఆల్సో అ క్వశ్చన్. ఎనర్జీ ఇండియా వీక్ ఎక్కడ జరిగింది, గోవాలో జరిగింది. లైక్ ఏ టైం నుంచి ఏ టైం, ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు, ఆ వీక్ ఏంటి. సో ఆయిల్ ఇండియా లిమిటెడ్కి అవార్డు ఇచ్చారు అక్కడ, ఎఫ్ఐపిఐ అవార్డ్. నెక్స్ట్ ఎర్త్ షార్ట్ ప్రైజ్ 2026. సో ఇది స్టార్ట్ చేసింది ప్రిన్స్ విలియం. ఈజ్ ఇంపార్టెంట్. హూ స్టార్టెడ్ ఎర్త్ షార్ట్ ప్రైజ్ అంటే ప్రిన్స్ విలియం 2020లో స్టార్ట్ చేశారంట. లాస్ట్ టైం బ్రెజిల్లో ఈ ఈవెంట్ జరిగి అప్పుడు ఇచ్చారు అవార్డు, కానీ ఈసారి ముంబైలో 2026లో ముంబైలో, దట్ ఈస్ నవంబర్లో జరగబోతుంది. ఓకే, అక్కడ ఎర్త్ షార్ట్ ప్రైజ్ ఇస్ గోయింగ్ టు టేక్ ప్లేస్ అట్ ముంబై. ఇండియా జీరో ప్రైజ్. సో ఇండియా రీసెంట్గా ఒక జీరో ప్రైజ్ అని ఒక ప్రైజ్. జీరో ప్రైజ్ అంటే ఏంటి, ఈ పొల్యూషన్స్ లెవెల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఈ పొల్యూషన్స్ అన్నీ లైక్ బాగా ఎవరు రిజల్ట్స్ చూసి ఇస్తారంట, ఎవరైతే బాగా తగ్గిస్తారో ఆ లెవెల్ని, ఇదంతా వాళ్ళ రిజల్ట్ బేసిస్ మీద ఈ అవార్డు అయితే ఇస్తారంట. సో జీరో ప్రైజ్ అంటే అంత లెస్ లెవెల్కి తీసుకురావాలి అని పేరు మీద పెట్టారో ఏమో, దాని పేరు జీరో ప్రైజ్. జీరో ప్రైజ్ దేనికి ఇస్తారు, పొల్యూషన్ కోసం ఇస్తారు. ఇంకా దేనికి ఇస్తారు కింద, లైక్ ఇండియా ఇస్ జీరో ప్రైజ్ లాంచ్ చేసింది, అది దేనికోసం అని. దే విల్ బి మల్టిపుల్ ఆప్షన్స్, దట్ ఈస్ ఫర్ రిడ్యూసింగ్ పొల్యూషన్స్, లైక్ వైల్డ్ లైఫ్ కోసమా, లేదంటే ఎనర్జీ కోసమా, దేనికోసం అని అడగచ్చు. సో పొల్యూషన్ కోసం అని మనం ఆన్సర్ టిక్ చేయాలి అడిగితే. So this is the most important awards which are covered from January and February. So in the next video, I'll come up with another topic. ఇక్కడ వరకు చూసారు. If you found this video helpful, then please subscribe and hit the bell icon.